అదే 4,000. 4,000. 4,000 ఇచ్చి ఈ 1,500 ఇస్తారా? అదే వృద్ధులకి అంతే కదా. వృద్ధులకి వితంతువులకి ఇంకా సామాజిక పింఛన్ అంటే అందరికీ ఇస్తారు కదా. ఇప్పుడు వృద్ధులకి 4,000 కాబట్టి ప్రాబ్లం ఈ వృద్ధాప్యంలో 59,000 కానీ వితంతువుకు ఒక పెన్షన్ వస్తుంది. ఈ 4,000 వితంతువుకి ఒంటరి మహిళకి ఇచ్చే 4,000 పెన్షన్ ఇచ్చి ప్లస్ ఈ 1,500 ఇస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తారా? అప్పుడు అది పోతుంది. అంతే. వితంతువులకి ఒంటరి మహిళలకి 4,000 పెన్షన్ పోతుంది. పోయి వాళ్ళకి ఓన్లీ ఇదే వస్తుంది. వికలాంగులకు కూడా. వికలాంగులకు సామాజిక పింఛన్లోకి రాదు కదా, అది సెపరేట్. దీంట్లోనే ఇస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకి కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 ఇస్తున్నారు. ఎప్పటి నుంచో 3,000 వాళ్ళకి ఏం పెరుగుదల లేదు. ఇప్పుడు అది 4,000 వాళ్ళకి కూడా చేస్తున్నారు కాబట్టి అప్పుడు అదే ఇస్తారా ఇది ఇస్తారా? ఏదో ఒకటే వస్తుంది. అప్పుడు వాళ్ళ ఆయా వర్గాలది ఏంటి? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చ జరగాల్సిన అంశాలు. మొత్తం 3 పార్టీలు కూడా, అంటే కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఆల్రెడీ ఆయన పెట్టిందే మహిళా శక్తి. మన సూపర్ 6 పథకాలన్నింటిలో కూడా మహిళలకు ఎక్కువ న్యాయం చేసేలాగా. ఇందులో కూడా ఈ పాంచో న్యాయాల్లో కూడా నారీ న్యాయం ఒకటి ఉంది. అది నిజంగా చూస్తే ఇది సాధ్యం. మీరన్నట్టు పేద కుటుంబంలో ఒక మహిళకి ఏడాదికి 1,00,000 రూపాయలు అంట. ఒక మహిళకి పేద కుటుంబంలో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు. అలాగే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వర్కర్లకి డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు, వర్కింగ్ ఉమెన్స్ కోసం